నమస్తే అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. జెన్యూన్ కార్స్ ఏపీ. మా పార్ట్నర్ గడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు. 2 ఫోన్ నెంబర్లు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నాది 24 గంటలు ఎప్పుడు కూడా ఫోన్ ఎవరిది కూడా మిస్ కాల్ ఉండదు. ఉన్నా వెంటనే కాల్ బ్యాక్ చేస్తాను. 26వ తారీఖు ఆగస్టు, ఈరోజు సోమవారం అండి. 4:10 అయింది. నేను రేపు బయలుదేరుతున్నానండి. రేపు సాయంత్రానికల్లా నేను బయలుదేరుతున్నాను కాకినాడ. ఈసారి చాలా రోజులు ఉండిపోయాను. సుమారు 35 రోజులు నేను కలకత్తాలో ఉండిపోయానండి. పాప డెలివరీ ఉంది. అందువల్ల నేను రేపు సాయంత్రం లోపల ఏదో టైంలో నేను బయలుదేరుతాను. ఇయాన్ ఒకటి నల్గొండ పక్కనే క్రాంతి కుమార్ గారికి ఇయాన్ ఒకటి బ్లూ కలర్ ఇచ్చామండి. అయింది ఈరోజు డిస్పాచ్ అయిపోతుంది. కంటైనర్లో పంపించేస్తాను. దుబాయ్లో ఉంటారు కిరణ్ రెడ్డి గారు. గుంటూరు అయింది. హోండా సిటీ 2016. ఒక ఫోటో చూసి ఆయన అమౌంట్ మొత్తం వేశారండి. ఫోటో చూసి వేస్తారు ఆయన. నేను కూడా వీడియో తీయలేదు ఇంకా. అది చిన్న టచ్అప్ ఉంటే 2 చోట్ల టచ్అప్కి ఇచ్చామండి. ఓనర్ ఇచ్చేశారు. ఆ వెహికల్ తీసుకుని బహుశా నేను కాకినాడకి బై రోడ్లో వస్తాను. సార్ మీరు తీసుకొచ్చేయండి, కాకినాడ నుంచి మా గుంటూరు నుంచి ఎవరో ఒకరిని పంపిస్తామన్నారు. వీళ్ళని బట్టి బై రోడ్లోనే వచ్చేస్తాను. కారు కూడా ఎలా ఉందో నాకు తెలుస్తుంది కదా. రేపు ఆ కారు వేసుకుని బయలుదేరడానికి నేను అనుకుంటున్నాను. నేను ఒక వారం 10 రోజులు నేను కాకినాడలో ఉంటానండి. ఇంకా బహుశా మరి ఏమన్నా ఫొటోస్ వస్తే పెడతాను తప్ప వీడియో అయితే ఇదే లాస్ట్. ఈ నెలలో ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు బహుశా. మీ అందరూ అభిమానించారు. సుమారు 10 కార్లు ఈ నెలలో నేను ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా జెన్యూన్గా తక్కువ రీడింగ్ తిరిగినాయే. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మనం కొనేది సెకండ్ హ్యాండ్ కారు. చిన్న చితక ఏదో వస్తే రావచ్చు. ఇంకొక విషయం, మీకు కారు నేనే కాదు, వేరే స్టేట్లో కొన్న ఏ కారు కూడా మీరు కొనిన తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎన్ఓసి రాకుండా దయచేసి బయటకు తిరగొద్దు. ఎందుకంటే కారు సీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ఓసి రాకుండా మీరు కారు బయటకు తిరగొద్దు. ఏదో అక్కడక్కడ తిరిగితే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి తిరగండి. నెల రోజులు మీరు ఓపికగా ఉండి ఎన్ఓసి వచ్చిన తర్వాత మీ పేరు ట్రాన్స్ఫర్ అయిపోతే ధైర్యంగా తిరగొచ్చు. కాబట్టి మీ ఎన్ఓసి లేకుండా మీరు బయట తిరగొద్దు. సీట్ బెల్ట్ పెట్టుకోండి కంపల్సరీ. సేఫ్టీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈరోజు మీకు ఈ లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. ఆల్టో K10 అండి, 2014 అండి. ఎంత తిరిగిందో దీని ప్రైస్ ఎంతో లాస్ట్లో చెప్తాను. ఒకసారి వెహికల్ అంతా మీకు చూపిస్తానండి. షోరూమ్ హిస్టరీ ఉంది అన్నారు. షోరూమ్ హిస్టరీ తీద్దామండి. చాలా తక్కువ తిరిగింది ఇది. టాప్ ఎండ్ అండి. VXI అంటే VXI కంటే ZXI టాప్ ఎండ్ అనుకోండి. కానీ మరి ఎక్కడో 100కి ఒకటే ఉంటాయి కదా ZXI. VXI అండి. ఫాగ్ ల్యాంప్లో, హెడ్ ల్యాంప్లో నీట్గా ఉన్నాయి. తర్వాత మీకు దీనికి ఈ యాక్సెసరీస్ కొద్దిగా ఎక్కువ పెట్టారండి. LED లైట్లు ఉన్నాయి దీనికి. ఒక్కొక్క లైటు సుమారు 5-6 వేల రూపాయలు ఖరీదు ఉంటుంది LED. దీనికి LED ఉంది. తర్వాత ఫాగ్ ల్యాంప్ కూడా LED ఉంది సార్. ఫాగ్ ల్యాంప్ కూడా LED వేసారండి. సుమారుగా నాకు తెలిసి 15 నుంచి 20 వేల రూపాయలు బల్బులకే అవుతుంది. ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయి బల్బులు. ఇది మొన్న సార్కి చెప్పినప్పుడు వీల్ క్యాప్లు లేవు, ఇప్పుడు వీల్ క్యాప్లు వేశారు. టైర్లు మీకు 50% కంటే ఎక్కువ ఉన్నాయి దీనికి. వెహికల్ స్క్రాచ్ లెస్, చాలా నీట్గా ఉంది. 2 పవర్ విండోస్ వస్తాయండి ఫ్రంట్. ఆండ్రాయిడ్ కూడా స్క్రీన్ వేసి ఉంది. చూపిస్తానండి. సీట్లు నీట్గా ఉన్నాయండి. ఆండ్రాయిడ్ ఉంది. టచ్ స్క్రీన్ వేశారు. మెలాన్ కంపెనీది. ఏసీ చాలా బాగుంది, నేను చూశానండి. ఏసీ చాలా చిల్డ్గా ఉంది. వెనకాల తిప్పుకుండేది పవర్ విండో. టైర్స్ అన్నీ బాగున్నాయండి. టైర్స్ అన్నీ కూడా మీకు బాగున్నాయి.
క్వాలిటీ ఉందండి కార్లో. డిక్కీ అంతా నీట్గా ఉంది. స్టెప్ని కూడా మంచి కండిషన్లో ఉంది. వెనకాల స్పీకర్ అట్ట కూడా చాలా నీట్గా ఉంది. 2 స్పీకర్లు ఉన్నాయి. అక్కడ చిన్న చిటికి మేలు దూరేంత చిన్న రంధ్రం ఉంటే టేప్ వేసారండి. చిన్నది అంతే. ఇంకా ఎక్కడ వెహికల్కి ఎక్కడ కూడా ఎటువంటి డెంటింగ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. ఇప్పటికిప్పుడు రూపాయి పెట్టుబడి ఏమి లేదు. వెహికల్ చాలా నీట్గా ఉంది. శుభ్రంగా వాషింగ్ చేసేసి నీట్గా చేసి పెట్టి ఉంచారండి. మీకు బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్. ఇంక వెహికల్ అంటే నేను చూస్తే చెప్పగలను కాబట్టి చెప్తున్నాను. మీకు వెహికల్ అంతా కూడా ఏమి కూడా పిల్లర్స్ గట్రా చెక్ చేసే అవసరం అంత లేదు. వెహికల్ జెన్యూన్ వెహికల్, సింగిల్ ఓనరు. మీకు లోపల చూపిస్తాను. $20,000 తిరిగిందండి. 20,600 తిరిగింది. ఎలా ఉంటుంది 20,000 తిరిగిన వెహికల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎంత నీట్గా యూజ్ చేశారో వెహికల్ మీకు చూస్తే, కారు చూస్తే తెలుస్తుంది. దీనికి ఆండ్రాయిడ్ కూడా వేయించారు. రివర్స్ ఫుల్ హెచ్డి కెమెరా అండి. చాలా నీట్గా ఉంది రివర్స్ కెమెరా కూడా. డాష్ బోర్డ్ నీట్గా ఉంది. ఏసీ చాలా చిల్లుగా ఉందండి. ఏసీ చూశాను, డ్రైవ్ చేశాను. వెహికల్ చాలా నీట్గా చాలా చిల్లుగా ఉంది. ఏసీ లైట్స్ పని చేస్తున్నాయి. పర్ఫెక్ట్ కండిషన్ అండి వెహికల్. 20,000 తిరిగిందండి. ఇంత తక్కువ తిరిగినటువంటి వెహికల్స్ మనకు దొరకవు కాబట్టే ఢిల్లీ నుంచి అయినా వేరే స్టేట్లో నుంచి వెహికల్ తెచ్చుకుంటున్నాం. వెహికల్ ఎక్కడ ఉందండి, కాకినాడలో ఉందా, ఎక్కడ ఉందని అడుగుతున్నారు. కలకత్తాలో ఉంది. మీకు దీనికి ఉన్న హెడ్ లైట్సే సుమారు 20,000 రూపాయలు ఖరీదండి. 4 ఎల్ఈడీలు చాలా కాస్ట్ మీకు తెలుసు. ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉందండి. షోరూమ్ కండిషన్ ఉందండి అంతే. ఇంకా నేను అంతకంటే ఇంకేం చెప్తాను. మీకు యాప్రాన్స్ కానీ, ఫ్రేమ్ కానీ, బానెట్ కానీ, రేడియేటర్ పట్టి కానీ ఇవన్నీ అసలు చాలా నీట్. ఎక్కడెక్కడ స్టిక్కర్లు అలాగే ఉన్నాయి. బ్యాటరీ మంచి కండిషన్లో ఉంది. చాలా సూపర్ మింట్ కండిషన్ అండి. అంతకంటే నేనేం చెప్పలేను. ఎవరికన్నా కావాలంటే మీరు చెప్పండి. 20,600 తిరిగింది. 2014 నవంబర్ అండి. 2014 నవంబరు మారుతి సుజుకి ఆల్టో K10 2,10,000 ప్లస్ ఎన్ఓసి 10,000, 2,20,000 అండి. ఇక్కడ ప్రైస్ నా కమిషన్ కాకుండా ఓనర్కి ఇస్తే ఎన్ఓసి తీసేస్తారు. 2,20,000 ఇదే ఫైనల్ ప్రైస్ అండి. చూసుకోండి, మనకి కూడా కంపేర్ చేసుకోండి. మనకి ఏ ప్రైస్ ఉన్నాయో, మనకే 2 లక్షలు ఉంది అంటే వద్దు. ఒకవేళ మనకి కూడా 2,50,000 ఉంది అంటే తీసుకొచ్చండి. ఎందుకంటే 20,000 తిరిగిన వెహికల్ మనకు దొరకడం అనేది ఇంపాసిబుల్. ఎక్కడో ఎవరో తప్ప మనకు దొరకదు. వెహికల్ చాలా మంచి కండిషన్లో ఉంది. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. టైర్లు బాగున్నాయి. ఇప్పటికిప్పుడు ₹1 కూడా పెట్టుబడి ఏం లేదు. అసలు కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు పెట్టుబడి ఏమి ఉండవు. టైర్లు మార్చుకోవడం, బ్రేక్ షూలు మార్చుకోవడమే. వెహికల్ అంతా కండిషన్ ఉంది. ఫ్రంట్ 2 పవర్ విండోస్, వెనకాల మాన్యువల్ విండోస్. మీకు అంతా చూశారు కదా. ఓకే అండి, ఇదే మరి ఈరోజు లాస్ట్ వీడియో కావచ్చు. నేను రేపు బయలుదేరుతున్నానంటే 27వ తారీఖుని, సుమారు 27 కానీ 28 కానీ, రేపు 27వ తారీఖు ఇక్కడ బంద్ అంటున్నారు. వెస్ట్ బెంగాల్ మొత్తం బంద్ అంటున్నారు. ఒకవేళ వెహికల్స్ కూడా తిరగనివ్వరు అంటున్నారు. తిరగకపోతే 28వ తారీఖు ఎర్లీ మార్నింగ్ నేను బయలుదేరిపోతాను కాకినాడకి. ఒక వారం 10 రోజులు నేను ఇంటికాడ ఉంటానండి. ఉండి మళ్ళీ నేను వస్తాను ఇక్కడికి కానీ, ఢిల్లీ కానీ ప్లాన్ చేస్తాను. మరి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నా, నేను ఇవ్వలేకపోతున్నాను. మీకు ఆలస్యమైన చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ.